స్త్రీని దేంతో పోల్చినాడు తెలుసా? ముత్యము కంటేనంట. నేను ఒకటి చెప్తున్నా, స్త్రీల కూటికలు చెప్తాయి వల్ల, ఇప్పుడు చెప్పను. స్త్రీని ముత్యము కంటే ఎక్కువగా పోల్చాడు. అదిగో వస్తుందిరా నా ముత్యం. ఏం చేసింది ముత్యం? నా జ్ఞానముతో, నా మాటలు విని, ఆమేన్, ఇన్నాళ్ళు గత జనవరి వరకు 2024 సంవత్సరాల వరకు లోక మాటలు విన్నది. ఇదిగో ఈ రోజు నా దైవ సేవకు నోట్లోంచి మాటలు విని చెప్పింటే బ్రతుకు మార్చుకున్నది. వినటానికి వేగిర పడుతుంది, దేవుని మాటలు వింటుంది, కుటుంబంలో ప్రార్థన చేస్తుంది, తద్వారా తన త్రాగుబోతు భర్తను మార్చుకునేదిరా నా ముత్యం. ఒకటి చెప్పులు గడిగేసాయికి. ఒకవేళ భర్తలైతే మిమ్మల్ని ఒలిసే విధానం మనల్ని చాలా దండిగా లేని వీళ్ళతో మాట్లాడదాం ముందు. ఇల్లే, ఎందుకంటే గవర్నమెంట్ వీళ్ళకి అన్ని ఇచ్చింది, మనకేం వేయలే. కాబట్టి ఈ గవర్నమెంట్ ప్రకారం బట్టి వీళ్ళది 5 మంది కాదు. ఆమేన్. కాబట్టి వీళ్ళు బాగుంటే అన్ని బాగున్నట్టే. కాబట్టి మీతోనే మాట్లాడుతాం తలలో. ఆమేన్. మీతో అంటున్నాడు, అదిగోరా ముత్యం మార్చుకునేదిరా. భర్తను ఒకటేనా? ఒకటి చెప్తున్న తల్లులు, ఒక స్త్రీ మీద దేవుడు పెట్టిన భారం ఏంటో తెలుసా? ఇటు పుట్టినింటి వాళ్ళను నా దేవునికి రాకడకు సిద్ధపరచాలి, సేమ్ టైంలో ఇటు అత్తగారింటి వారిని దేవుని రాకడకు సిద్ధపరచాలి. గట్టు చప్పలు గట్టిగేసాయికి. అప్పుడు నువ్వు ముత్యమే. ఆమేన్. పుట్టింట్లో సాక్ష్యం ఉండదు, అత్తగారింట్లో సాక్ష్యం ఉండదు. కారణం దేవుని మాటలు వినరిల్లు, దేవునికి స్థానం ఉండదు. లోకంలో ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, ఎన్నేం చేయొచ్చు. ఎంత జ్ఞానం ఉన్నా దైవ జ్ఞానము లేకపోతే నువ్వు పనికిరావు అంతే, నువ్వు ఒక వేస్ట్ ఫెలో అంతే. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు నేను ఎందుకు బతికిచ్చాడో తెలుసా? లోక జ్ఞానం టన్నులు సంపాదించుకున్నావు, పొయ్యేలోపు యేసయ్య జ్ఞానాన్ని సంపాదించుకో. కొడు చప్పట్లు కడిగేసాయికి. ఆ జ్ఞానముతో ఇటు నీ అత్తింటి కుటుంబాన్ని అందరినీ కాపాడుకుంటావు, ఇటు నీ భర్తింటి కుటుంబాన్ని, నీ పుట్టింటి కుటుంబాన్ని కాపాడుకుంటావు. అప్పుడు నువ్వు నిద్రించి యేసయ్య దగ్గరికి వెళ్ళి నీ రాకకై వేచి ఉన్నాడు. ఇదిగో నా ముత్యం వస్తుంది. కట్టుకున్నది, పిల్లలను కట్టుకున్నది. ఏమండి, తల్లిదండ్రులు ఈరోజు బాగలేరు కాబట్టి పిల్లలు బాగలేకపోతున్నారండి.